నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నా ఎస్సీలు నా బీసీలు అందరూ నా వాళ్ళే అన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ జైల్లో ఉన్న ఒక ఎస్సీ క్యాండిడేట్ అయిన కోడికత్తి సీను మీద మాత్రం ఆ ప్రేమ ఎందుకు రావట్లేదు అంటే ఆయనకు ప్రాణహాని ఉందని తెలుస్తుంది. అయితే ఈ అంశం మీద మనతోని మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇవాళ వచ్చేసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది. కానీ జైల్లో ఉన్న 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న కోడికత్తి సీను మీద మాత్రం ఎందుకు ఆ ప్రేమను చూపించలేకపోతున్నారు? దానికి ఎందుకైనా దూరంగా అయిపోయారు ఆ ప్రేమకి? సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భక్తు రాజకీయవేత్త. ఆయన చాలా ముందు చూపుతోటి అన్నీ మాట్లాడుతూ ఉంటారు, ప్లస్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఉంటారు. కానీ ఆయనకి ఆ వర్గాలకి ఏదైనా చేయడానికి మాత్రం మనసు రాదు. ఆయన ఏం చేస్తున్నారు, ఇప్పుడు బటన్ నొక్కుతున్నారు. బటన్ నొక్కి నేను డబ్బులు వేస్తున్నాను కాబట్టి ఇంకేం అవసరం లేదని అంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులకి అవుతున్నటువంటి ఖర్చులకి రెండింటికి కంపేర్ చేస్తే అసలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో. సో కాబట్టి ఆయన చెప్పేదానికి చేస్తున్న దానికి పొంతం లేనటువంటి పరిస్థితి. అదేమంటే ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడో 10,000 రూపాయలు 2,000 ఇచ్చాడు, నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను అంటున్నారు. ఆ రోజు ఉన్న రేట్లు ఎంత, ఈ రోజు ఉన్న రేట్లు ఎంత అని కంపేర్ చేసుకుంటే కనుక ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిందే ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నప్పటికీ కూడా ఇవాళ పెరిగినటువంటి రేట్లకి ఆ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. వాళ్ళకి పెరిగినట్టు రేట్లు పెరిగేపటికి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇదొక అంశం. ఇక నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అంటూ ఉంటారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం చెప్తున్నటువంటి ఒక స్లోగన్. అంటే ఆయన చెప్తుంది ఏంది, పెత్తందారులకి పేదలకి మధ్య రాబోయే ఎన్నికలు ఉంటాయని చెప్పి చెప్తూ వీళ్ళందరూ పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా బీసీలు అని చెప్పి చెప్తున్నటువంటి ఈ స్లోగన్. వీళ్ళందరిలో పేదలు ఉంటారు, ఇంకొక వైపు మిగతా వాళ్ళందరూ పెద్దలని. బట్ ఈయనే పెద్ద కదా, ఈయనే నెంబర్ 1 రిచెస్ట్ సీఎంగా భారతదేశం ప్రభుత్వం గుర్తించింది. భారతదేశ ప్రభుత్వం గుర్తించింది రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ అని జగన్మోహన్ రెడ్డి. సో అలాంటప్పుడు ఈయన ఆ మాట అనడానికి అర్హుడు కాదు. ఒకటి. రెండేంటంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే సామాజిక సాధికారత అనే దానికి చిహ్నం ఇది అని చెప్పి చెప్తున్నారు. అంబేద్కర్ విగ్రహానికి సామాజిక సాధికారతకి సంబంధం లేదు. అంబేద్కర్ విగ్రహం అనేది 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎప్పుడో డెసిషన్ తీసేసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అప్పుడే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ 125 అడుగుల విగ్రహాన్ని 400 కోట్లతోటి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినప్పటికీ అక్కడ సామాజిక సాధికారత వస్తుందా? విగ్రహం పెడితే సామాజిక సాధికారత వస్తుందా? రాదు అనేది ఇప్పుడు విపక్షాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ కామెంట్ చేసింది ఏంది, నువ్వు విగ్రహాలు పెట్టినందువల్ల వాళ్ళకి సామాజిక సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవైపు ఏమో మారుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మారుస్తున్నారు. మీరు మార్చినటువంటి వాళ్ళలో 90% వాళ్ళే మారుస్తున్నారు. ఇంకెక్కడ సామాజిక సాధికారత వస్తుంది? మీరు అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పి చెబుతున్నారు. 400 కోట్లతోటి మీరు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినందువల్ల వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నటువంటి సమయంలోనే విశాఖ జైల్లో కోడికత్తి సీను నిరాహార దీక్ష దిగాడు. ఎందుకు నిరాహార దీక్ష దిగాడు? ఎందుకు కోడికత్తి సీను ఈ దీక్ష దిగాల్సి వచ్చింది జైల్లో అని అంటే, దాదాపు 5 ఏళ్ల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద అత్యాయతనం జరిగింది. ఆ అత్యాయతనానికి కారణం ఈ సీను అనే అతను అని చెప్పి ఆ రోజున ఆరోపణ చేయడం జరిగింది. దాంతో ఎన్ఐఏ సిబ్బంది అతన్ని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ వింటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇక్కడ బాధితుడు ఉన్నాడో, బాధితుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ. సో బాధితుడు పోయి కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు వాంగ్మూలం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. సో వాంగ్మూలం ఇస్తే అది తన మీద హత్య చేశాడని కానీ, హత్య చేసే ప్రయత్నం చేశాడని కానీ, లేదా హత్య చేసేటువంటి ప్రయత్నం అతను చేయలేదని కానీ ఏదో ఒకటి చెప్పాలి వాంగ్మూలం కోర్టులో. చెప్పకపోతే ఆ కేసు అలానే పెండింగ్లో ఉంది. దాంతో 5 ఏళ్లకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. ఏ కేసులో కూడా 5 సంవత్సరాలకు పైగా శిక్షను అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కేవలం కోడికత్తి సీను నిందితుడు మాత్రమే. అంటే అంత బిజీగా ఉన్నారా మన సీఎం గారు? అంటే ప్రజల్లో ఎంత బిజీగా ఉన్నా, బిజీగా లేకపోయినా ఖచ్చితంగా అటెండ్ కావాలి, వాంగ్మూలం ఇవ్వాలి.
5 ఏళ్లకు పైగా శిక్ష పడినటువంటి కోడికత్తి సీను బహుశా నేను అనుకోవటం ఉగ్రవాదులకు కూడా అన్ని సంవత్సరాలు శిక్ష ఉండదేమో. అంటే మళ్ళీ ట్రయల్స్ జరుగుతుంటాయి. కానీ ఈ ట్రయల్స్లో ఇటువైపు నుంచి వాంగ్మూలం ఇవ్వనటువంటి కేసు ఇది ఒక్కటే ఉంటుంది బహుశా. అది కూడా కోడికత్తి సీన్ ఎవరు? దళితుడు, ఎస్సీ. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇటీవల కాలంలో ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాంగ్మూలం ఇవ్వండి, మీరు వచ్చి దయచేసి వాంగ్మూలం ఇస్తే మాకు బెయిల్ వస్తుంది, మీరు వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పోలీసులు తరిమి కొట్టి వాళ్ళని పంపించేశారు జగన్మోహన్ రెడ్డి కలవకుండానే. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు మొత్తం కోడికత్తి సీన్ జైల్లో చేస్తూ ఉంటే వీళ్ళు బయట నిరాహార దీక్ష దిగారు. బయట ఎక్కడ దిగారు అంటే రహస్యంగా దీక్ష దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది దళిత కుటుంబానికి. ఎందుకు? ఒకవేళ బయట చేస్తే కనుక వైసీపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద దాడులు చేస్తారని భయంతో రహస్యంగా దీక్ష చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ఎస్సీ, ఆ డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతన్ని ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చేసి ఈ పార్టీ రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఎస్సీల మీద జరిగినటువంటి దాడులన్నీ కనుక తీసుకుంటే శిరోముండనం చేశారు, కొంతమందిని డోర్ డెలివరీ చేశారు. ఇలాంటి జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయనేమో సామాజిక సాధికారత, అందరికీ నేను సామాజిక సమతుల్యతను ఇస్తానని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి కోడికత్తి సీన్కి ఎందుకు వాంగ్మూలం ఇచ్చి ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా, చేయలేదు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. అదే సార్, ఎందుకని ఇన్ని 5 సంవత్సరాల నుంచి ఆయన వాంగ్మూలం ఇవ్వడానికి అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే ఒక 10 నిమిషాల్లో జరిగే పని కోసం కూడా 5 సంవత్సరాల నుంచి ఇంతలా ఆయనని ఇబ్బంది పెట్టడానికి గల కారణాలు ఏంటి? సో కుట్ర కదా, ఇది కుట్ర. ఇప్పుడు ఆ రోజు కోడికత్తి అత్యాయతనం జరిగిందో లేదో తెలియదు, అది అసలు చేయించుకున్నాడా ఆ రోజు సింపతి కోసం అనేది తెలియదు. సో ఇప్పుడు ఏంటి, వాంగ్మూలం ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు కావాలని ఒక వ్యూహాత్మకంగా ఎయిర్పోర్ట్ ఆవరణలోనే ఈ హత్యాయతనం జరిగిందనేది ఒక డ్రామా ఆడారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకు? విమానాశ్రయ లోపలైతే కనుక కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఉంటుంది, విమానాశ్రయం బయట అయితే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు. సో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా తేల్చేసి ఉండేవి. కానీ ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థలే చేయాలి కాబట్టి దీన్ని పెండింగ్లో ఉంచారు. బెయిల్ మీద ఉండడానికి కారణం కూడా ఇన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ ఆశీస్సుతోటే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కదా వినిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఆ రోజు జరిగింది, కోడికత్తి దాడి జరిగింది, అక్కడి నుంచి డైరెక్ట్గా విమానాలు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చారు? ఆయన ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్లో లేకుండా నేరుగా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ట్రీట్మెంట్ తన సొంత డాక్టర్తో చేయించుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేదు నాకని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో ఇక్కడే హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోడికత్తి సీన్ గురించి పట్టించుకోవట్లేదు. వాంగ్మూలం ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్న వేసుకుంటే కనుక ఇదంతా జగన్మోహన్ రెడ్డి నడిపినటువంటి డ్రామానా అనేది ఇంకోవైపు రాజకీయ కోణం నుంచి వినిపిస్తుంది. సో కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజే నువ్వు ఎస్సీలకు దళితులకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేటువంటి రోజే కోడికత్తి సీను దీక్ష దిగుతున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు దీక్ష దిగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి ముందు అని చెప్పి ఇప్పుడు దళిత సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉండే దళిత సంఘ నాయకులు, దళిత సంఘాలు మొత్తం ఏకమై ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలదీస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. లేదంటే ఇవన్నీ కూడా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఇవన్నీ కూడా డ్రామాలు అని చెప్పి నమ్మక తప్పనటువంటి పరిస్థితి.